హలో అండి. సో, ఇవాళ నా డే స్టార్ట్ అయింది. మా పనామొచ్చి క్లీన్ చేసే వరకు నేను ఫుల్ ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉన్నా. మార్నింగ్ బయట కూడా మంచి సన్‌రైజ్ ఉంది. కొద్దిసేపు అట్లా బయట తిరిగి, తర్వాత మా పైన రెంట్‌కుండే పిల్లలు డైలీ మా డోర్ లాక్ ఉన్నా కూడా అది నాక్ చేసి మరీ నాకు బాయ్ చెప్పి స్కూల్‌కెళ్తారనమాట. సో, ఈ పిల్లలది కూడా ఇవాళ షూట్ చేశా. బాయ్ చెప్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. సో, నేను రెడీ అయ్యేసి ఉన్నా. బ్రేక్‌ఫాస్ట్ చేసి నేను మా బాబు ఒక హాస్పిటల్‌కి వెళ్ళేది ఉండే అనమాట. చిన్న చెకప్ ఉంది. సో, అందుకే ఇవాళ ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు. బయట నుంచి తెప్పించేసుకొని అట్లా ఎంత తొందర అయితే అంత తొందర రావాలి అని అనుకొని నేను బాబు మాట్లాడుకుంటూ ఇంకా నేను జస్ట్ స్టార్ట్ అయిపోయినా. మేము ఉండే ప్లేస్కి మేము వెళ్ళిన హాస్పిటల్కి కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. లైక్ అరౌండ్ 40 మినిట్స్ ఈజీగా అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వచ్చేయాలి. కొన్ని టెస్ట్లు ఉన్నాయన్నమాట. అవన్నీ ఏంటి అన్నది కూడా నేను చెప్తాను తర్వాత. సో అది చేసేసుకుందాము అన్నట్టు స్టార్ట్ అయిపోయాను నేను. ఇంకా మాకు వెళ్ళేటప్పుడు యాక్చువల్గా వ్లాగ్స్ అన్నది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నాకు షూట్ చేయడం కూడా కొద్దిగా ప్రాబ్లం అయింది. పర్వాలేదులే చేస్తూ వస్తుంది. అండ్ అది కూడా మన వాళ్ళే కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మమ్మీ వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి. సో మా డాడీ దిగిరు. ఇప్పుడు పైనుంచి మా మమ్మీ, మా పిన్ని, మా తమ్ముడు వాళ్ళ బాబు. సో అందరి కిందికి వచ్చేసి ఫైనల్లీ హాస్పిటల్ రీచ్ అయిపోయినాం. ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ హాస్పిటల్ ఎక్కడ అంటే మన దుందిగల్ నియర్ బైలో అరుంధతి హాస్పిటల్ అని అనమాట. అంటే రెగ్యులర్గా ఇక్కడికి అంటే ఇది దూరం అని చెప్పి ఇక్కడ రాము, కానీ కొంచెం మేజర్గా ఏమైనా టెస్ట్లు ఉన్నాయి, ఏమైనా స్కానింగ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఈ హాస్పిటల్కి వస్తాము. లేదంటే అక్కడ నియర్ బై ఏది అవైలబుల్ ఉంటే అటు వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇంకా ఈ హాస్పిటల్లో ఏంటంటే కొంచెం మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళేసి వచ్చాము. ఇవాళ టెస్ట్లు అయ్యాయి. ఇంకా రిపోర్ట్స్ రాలేదు. ఇంకా మీన్ వైల్ ఇంట్లో కూర్చొని మా మమ్మీ నేను యూట్యూబ్లో చూస్తున్నాం అనమాట. మా మమ్మీ ఏం చేస్తుంది అంటే కొన్ని కలెక్షన్స్ తీసి పెడుతుంది యూట్యూబ్లో. నేను వచ్చినప్పుడు ఇది ఇక్కడ దొరుకుతుందంట, ఇది ఇక్కడ దొరుకుతుందంట అని చెప్పి చూపిస్తూ ఉందన్నమాట అట్లా. సో అట్లా చూస్తూ ఓకే ఈ ఏరియాకి వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఈ గుడి దగ్గర బాగుంది. యాక్చువల్గా మేము అక్కడ ఉప్పల్లో నిమిషాంబికా దేవి గురించి మాట్లాడుతూ ఉన్నామన్నమాట. యూట్యూబ్లో తను చూసింది నాకు చూపిస్తుంది. ఇంకా మా తమ్ముడు పిల్లలు కనిపిస్తున్నారేమో చూడు అంటే మా మరదలు బయట చూస్తుందన్నమాట. పిల్లల శబ్దం వచ్చింది. సో వాళ్ళేమో చూడంటే తను అక్కడ చూస్తూ ఉంది. ఇక మీన్ వైల్ ఈవినింగ్ 4:30 అట్లా అయిపోయింది. ఇంకప్పుడే మా మమ్మీ ఉండి ఏం చెప్పింది అంటే పోలేలు అంటే మీరు ఏమంటారో భక్షాలు అంటారు చాలామంది. సో మా మరదలకి అవి చేసుకొని రా అక్క తినేసి వెళ్తుంది అని చెప్తే ఇంకా మా మరదలు అప్పటికప్పుడు భక్షాలు ప్రిపేర్ చేసిందనమాట. భక్షాలు ప్రిపేర్ చేసి మా కోసం తను తీసుకొని వస్తుంది. యాక్చువల్గా అప్పుడే ఫుల్గా తిన్నాను. నేను అవి తినలేను. పాపం ఇంకా తన ఇష్టంతో చెప్పింది అండ్ తన మరదలు ఇష్టంతో చేసింది అన్నట్టు నేను ఇంకా ఒకటి తిని ఒకటి చాలే నాకు అని అన్నా అనమాట. అప్పుడే మా తమ్ముడు వాళ్ళ బాబు వచ్చిండు. ఇక వాడితో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వాడు మస్తు అల్లరి చేస్తాడు. వాడు చూసి తింటున్నాడు కానీ వాడిని ఏమైనా గట్టిగా అన్నామంటే అని బెదిరిస్తాడు. అంతలో మా బాబు వచ్చిండు నన్ను పిక్ చేసుకోవడానికి. ఇంకా కొంచెం వాడితో టైం స్పెండ్ చేసి టీ తాగేసి ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో నా బ్యాగ్కి కొంచెం గ్లిట్టర్ చెమ్కి ఉండేసరికి వాడు బాగా అట్రాక్ట్ అవుతున్నాడు. మా మమ్మీ అది తీసి వాడి మెడలో వేసింది. ఇంకా అది తీసుకొని ఇటు అటు ఉరుక్కుంటూ ఆడుతున్నాడు. అయితే ఇంకొక తమ్ముడికి చిన్న అప్పుడు రీసెంట్గా పాప పుట్టిందనమాట. నేను మీ చెల్లిని తీసుకుపోతా అనగానే వాడు గట్టిగా వాడికి ఏదో అర్థమైనట్టు అసలు మనల్ని బెదిరిస్తుంటాడనమాట. చిన్నప్పుడు ఇట్లాంటి చేష్టలన్నీ మస్తు ముద్దుగా అనిపిస్తాయి కదా. అసలు వీడు ఎంతున్నాడు, వీడు ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు అని చెప్పి ఇంకా కొద్దిసేపు వాడితో ఆడుకొని ఇంకా అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయాం. ఇది ఇవాళ నా డే ఇట్లా జరిగిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.